ఈ సమయంలో మనందరికీ కూడా భద్రము చేకూరాలని ఈ సమయంలో ఆ సుందరి నా మీద భక్తితో వచ్చి తాము మరి దాన్ని సమర్పించారు. వారికి కూడా రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రుసైన్యాన స్వామివారు అమ్మవారు పోసినటువంటి మంచి ముత్యములు మీకు కూడా చూపిస్తున్నారు. అందరూ హృదయపూర్వకంగా దర్శించుకోండి, నమస్కరించుకోండి. మన ఇంట్లో తొందరలో శుభం జరగాలని, మన బిడ్డల పెళ్లిళ్ళు జరగాలని హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోండి. మా అందరూ చూసారా? గట్టిగా చూస్తే చప్పట్లు కొట్టండి ఆనందకరంగా. ప్రదక్షిణం చేసి ఆ మంచి ముత్యములను స్వామి వారికి అక్కడ సమర్పించారు మన చైర్మన్ గారు, మిగిలిన భక్తులు. మీరు క్రమశిక్షణగా అలా కూర్చోండి. పగడము ఒకటి ఒకటైనా మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్షతలు, ముత్యము, పగడము అవన్నీ కూడా చక్కగా మీరు ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోండి. ఎంతో మంది వదాన్యులైనటువంటి వారు శ్రద్ధగా భక్తిగా ఈ కళ్యాణ కార్యక్రమంలో సహకరించిన వారు, మా వేదిక మీద ఉన్నవారు కొంచెం అటు ఇటు జరిగితే మధ్యలో అందరూ కూర్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరికి ఏమీ కనపడదు, దానివల్ల ఉపయోగం లేదు. ప్రవర్తమానంగా ఈ సంవత్సరానికి స్వామివారు ధరించేటువంటి పోసేటువంటి మంచి ముత్యాల తలంబ్రాలు మీకు చూపిస్తున్నారు. ఎంత ధవళఛాయితో తెల్లగా ప్రకాశమానంగా జానక్యాహ కవర్సే రాముని యొక్క శిరస్సు మీద పోయిగానే మల్లెపొగ్గల్లాగా ప్రకాశించిన ఈ మంచి ముత్యములే. అలాగే మన మహోత్సవాలు మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ పట్టణంలో జరుపుకోవటం అనేది గొప్ప
ఆచారాన్ని కొనసాగించుకున్నటువంటి ఈ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క విశ్వాసం, నమ్మిక, ఆయన పట్ల ఉన్నటువంటి చంచలమైనటువంటి ఈ విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారికి మంచి జరుగుతుందని, ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడుకుంటారని, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కళ్యాణం అనేది చాలా గొప్పగా జరపడం అనేది ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంతో చక్కగా అందరినీ కూడా ఆహ్వానించి గౌరవించి ఈ కళ్యాణంలో పాల్గొనేలాగా చేయడం కాకుండా ఇది ఈరోజు మరుసటి రోజునే ఈ అన్న సంతర్పణ కూడా కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయడం అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ఇదే రకంగా కొనసాగాలని కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భద్రావతి సహిత భావనాథ స్వామివారి దేవస్థానం తరఫున ఈరోజు ఉదయం గాడిబావు సెంటర్లో అత్యంత వైభవంగా పద్మశాలి యొక్క బాంధవులు ఆడపడుచులందరి సమక్షంలో ముత్యాల పందిరిలో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వామివారు రాత్రంతా వాహనం అమ్మవారి గజవాహనంపై నగర పురవీధుల్లో అత్యంత వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల మధ్య తెల్లవారు ఊరేగింపు జరుపుకొని ఈరోజు ఉదయం ఈ మణిమయ ముత్యాల కండమ
మండపంలో కళ్యాణోత్సవానికి విచ్చేసి ఉన్నారు. ఈ అన్ని కార్యక్రమాలకి పద్మశాలి కుల బాంధవులు, ఆడపడుచులు, తెనాలి పట్టణ ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ భద్రాద్రి సమేత మహానాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు గాడిభవన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవంలో పద్మశాలి కుల బాంధవ్యులు, ఆడపడుచులు వేల మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్. Subscribe D1 News channel.